ఎదుటి వాళ్ళతో యుద్ధంలో ప్రత్యక్షంగా బాంబులు వేయటం లేకపోతే కనుక పరోక్షంగా బాంబులు వేయటం ఇదంతా ఒక ఎత్తు. అంటే పరోక్షంగా అంటే డ్రోన్స్ లాంటి. ఇవి కాకుండా మైండ్ గేమ్ అంటాం అనమాట, మానసిక యుద్ధం. అది రష్యా బాగా చేస్తుంది. మొదట్లో ఉక్రెయిన్ బాగా చేసింది. రష్యన్ వాళ్ళని ఇదిగో పట్టుకున్నాం, వాడిని లోపల వేసాం, వీడిని వేసాం, వాళ్ళు వచ్చి బతిన్లాడుతున్నారు, రష్యా మమ్మల్ని కాపాడండి అని సైనికులు బతిన్లాడుతున్నారు, లేకపోతే దేశం విడిచి పారిపోయారు రష్యన్ సైనికులు. ఇట్లాంటి వాటితో మైండ్ గేమ్ నడిపింది. కాకపోతే రష్యా సీరియస్ ఎఫర్ట్ పెట్టాక ఇప్పుడు అట్లాంటి మాట ఎవడూ లేదు. అయితే ఉక్రెయిన్కి సంబంధించి 2 ఏళ్ల నుండి యుద్ధం జరుగుతున్నటువంటి వేళ తక్కువ సైన్యంతో ఎక్కువ యుద్ధం చేయాలంటే సాధ్యం కాని పరిస్థితుల్లోకి వచ్చినటువంటి సైనికులు కొంతమంది తమ దగ్గరకు వచ్చి లొంగిపోతున్నారు అనడానికి సాక్ష్యంగా ఒక పారాచూట్లతో దిగినటువంటి పారాట్రూపర్స్ 9 మంది ఆ వీడియో అంతా తీసింది రష్యా. వాళ్ళు నేరుగా వచ్చి రష్యాకి లొంగిపోవటం, అయ్యా మేము ఇక యుద్ధం చేయలేము, 2 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నాయి, మాకు ఓపిక లేదు, మీతో సరెండర్ అయిపోతాం అని చెప్తున్నటువంటి విజువల్స్ని రిలీజ్ చేసి ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితి అని రష్యా చెప్తోంది.